ప్రియమైన దేవుని జనాంగమా, ఈరోజు నేను మీతో మాట్లాడే విషయాలు ఏమిటంటే, నా ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేయని అవసరం లేదు, అలాగని మాకు ఎటువంటి కానుకలు కూడా అవసరం లేదు. ఈ వీడియో చూసిన మీరు చేయవలసిన పని ఏంటంటే, మీ అవసరతలు ఏమైతే ఉన్నాయో అవి మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థించడానికి ఆసక్తిగా ఉన్నాము. ఎందుకంటే దేవుని సేవ అంటే బోధించడం కన్నా ప్రార్థించడం ఎక్కువగా చేయాలి. అందుకే మన దేవాది దేవుడు శిష్యులకు బోధించడం నేర్పించలేదు, ప్రార్థించడం నేర్పించాడు. ఈ విషయాన్ని మేము పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకున్నాము కనుక మీ కొరకు మీ అవసరతల నిమిత్తం ప్రార్థించడానికి ఆసక్తి కలిగిన వారమై ఉన్నాము. ఏ విషయం కొరకైనా, ఏ అవసరత కొరకైనా మీరు మా ఛానల్లో కామెంట్ ద్వారా తెలియచేస్తే ప్రభు పేరిట భారం కలిగి ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియచేయడానికి ఇష్టపడుతున్నాము. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. ఆ దేవాది దేవుడే ఇహలోకంలో నరరూపిగా ఉన్నప్పుడు మోకాళ్ళ ప్రార్థన చేయడం మనందరం తెలుసుకున్నాం. శిలువ బలియాగానికి ముందు కూడా ఆయన ప్రార్థన ద్వారా సిద్ధపడడం క్రైస్తవ లోకం బాగా ఎరుగును. మరి సామాన్యులమైన మనము ఇంకెంతగా ప్రార్థించాలి? రండి ప్రార్థనకు అడుగులు వేద్దాం.